కాంగ్రెస్ పార్టీ శివరాజకీయాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యతో బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. హత్యపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో ఉండి నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటున్న గండ్రతో మా ప్రతినిధి లిబిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రామలింగమూర్తి హత్య కలకలం రేకెత్తింది. దీన్ని రాజకీయ రంగు పులుస్తున్న నేపథ్యంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి హత్యను అంటగడుతున్నారని ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి సార్, చెప్పండి, ఈ హత్యకి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది అసలు? మొదలు ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజలింగమూర్తి హత్యను ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ఖండించాల్సిందే. హత్య రాజకీయాలకు చేసే వాళ్లకు ఎలాంటి అవకాశం ఉండదు. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నది. కానీ దుర్మార్గులు కొంతమంది కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక కేసీఆర్ గారి పార్టీని అందులో ఉండే నాయకులను పనిగట్టుకొని ఒక అసత్య ప్రచారాలతోటి రాజకీయం ఎదగాలని చూసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రాజలింగమూర్తి హత్యను ఈరోజు రాజకీయ కోణం చూడాలి. హత్య జరిగినటువంటి సందర్భంలో మరి కొన్ని గంటలకే ఆయన భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో మాకు భూమి వివాదం ఉంది, ఆ భూమి వివాదానికి సంబంధించి ఈరోజు కోర్టులో జడ్జిమెంట్ వస్తుంది, ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వస్తుంది కాబట్టే మా భర్తను చంపినరు పలాని వ్యక్తులు అని చెప్పి వాళ్ళ పేర్లు రాసి ఇందులో కంప్లైంట్లో పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని గంటలకు ఈరోజు నా పేరును ప్రస్తావించు ఆమెతోటి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసేళ్ళు కొంతమంది వ్యక్తులు రాజకీయంగా ఆమెను పుసుగొలిపి మా పేరును ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం మరి మా మీద ఉండేటువంటి ప్రజల్లో మాకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం, పోలీస్ అధికారులకు చెప్పి ఈ యొక్క కేసును మరి చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి అందులో ఉండేటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుతున్నాం. అయితే మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మీకు అంటగట్టడం కావచ్చు, ఇటు పార్టీకి అంటగట్టడంతో పాటు ఏదైతే కాళేశ్వరం దానిపైన పిల్లేయడం వల్లనే ఈ విధంగా చేసిరని చెప్పేసి సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఆయనకు మీరేం చెప్తారు? ఇప్పుడు వెంకటరెడ్డి ఒక మంత్రి మర్డర్ చేది కొన్ని అవర్స్, నాట్ ఈవెన్ డే, కొన్ని గంటలు, ఒక 15-16 గంటలు కూడా కాకముందే ఇతను వచ్చి మంత్రి హోదాలో ఉండేటువంటి వ్యక్తి ఒక మంత్రి మాట్లాడుతుందంటే దానికి ఒక శాంటిటీ ఉండాలి. యు ఆర్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యవి. ఒక ప్రభుత్వ మంత్రిగా మాట్లాడినప్పుడు పూర్తి యొక్క వివరాలు తీసుకొని దాని సమాచారం మేరకు మాట్లాడగలని ఎవరో మాట్లాడిన దాన్ని తీసుకొని ఈయన మాట్లాడడం అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే. అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టుగా అందులో మా పేర్లు ప్రస్తావించినట్టుగా ఆ మేడిగడ్డ ఇష్యూను ప్రస్తావించినట్టుగా అర్థమవుతూ ఉన్నది. మేడిగడ్డ ఇష్యూ ఏంది? మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాల కొరకు కట్టినటువంటి ప్రాజెక్టు. తెలంగాణ ఆ ప్రాజెక్టు కట్టినాక సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చబడ్డాయి. ఈరోజు హైదరాబాద్కు తాగునీటి సమస్య పోయిందంటే మేడిగడ్డ వల్ల ఈరోజు బ్యారేజ్ కట్టి లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం వల్ల పోయింది. కేసీఆర్ గారి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. దురదృష్టవశాత్తు ఒక పిల్లర్ డ్యామేజ్ అయింది. ఆ పిల్లర్ను రిపేర్ చేయకుండా, ఆ యొక్క ప్రాజెక్టు యొక్క రిపేర్ చేయకుండా ఒక విచారణ కమిషన్ వేసి కమిషన్ యొక్క మరి సంవత్సరం గడిచింది, ఇప్పటివరకు పూర్తి కాలే, ఆ యొక్క పిల్లర్ రిపేర్ కాకుండా మరి ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తి వేసినటువంటి కంప్లైంట్ ఆల్రెడీ ఈ రాజలింగమూర్తి వేస్తే ఆల్రెడీ భూపాలపల్లి కోర్టులో మరి కేసు రిజిస్టర్, ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో మరి మేము దాని కౌంటర్ పిటిషన్ వేస్తే ఆగింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఒకసారి కేసు వేసిన తర్వాత విచారణ జరుగుతుంది కాబట్టి ఆ వేసిన వ్యక్తిని చంపితే ఏదో విచారణ నుంచి తప్పించుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా దానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డైరెక్షన్ వచ్చినా ఎవరు వచ్చినా ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఇలాంటి ఆరోపణలు చేసే ముందు బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రులు ఉండేటువంటి వాళ్ళు బాధ్యత రాహిత్యంతో మాట్లాడడం పూర్తిగా అవివేకమైనటువంటిది. కాబట్టి ఒకసారి వీళ్ళు ఇలాంటి వ్యక్తులు మరొక మంత్రి మాట్లాడిన మాట లేకుండా ఉండాలి, కానీ ఒక కంత్రి మాట్లాడినట్టు ఉండొద్దు. నిజం నిలకడమే తెలుస్తుంది, ప్రజలకు వాస్తవాలని కూడా తెలుసు, నేనేందో నా రాజకీయ జీవితం తెలుసు. ఎప్పుడు హింసకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం, ఇలాంటి అవకాశాలు ఎవరికి ఇవ్వలేదు. కేవలం ఇదన్నీ కూడా ఆరోపణలు అని ప్రజలకు తెలుసు, అన్నీ కూడా నా యొక్క వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసుకునే వాళ్ళకు తప్పకుండా గుణపడడం జరుగుతుంది. అయితే ఈ హత్యకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఎలాంటి విచారణ లేదు? ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నామండి, మీరు ఆల్రెడీ ఆ యొక్క వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. అతను ఎన్ని కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, పీడీ యాక్ట్లో పోయొచ్చినోడు, ఆల్రెడీ రౌడీ షీటర్ ఉన్నవాడు, 12-13 కేసులలో కోర్టులలో నిత్యం తిరిగేవాడు,
మరి అతని యొక్క హిస్టరీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏందో మీరు తెలుసుకొని మరి కేసు విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఒక రాజకీయ రంగులో భాగంగానే ఈ విధంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు ప్రభుత్వం చేపిస్తున్న ముఖ్యమంత్రి చేపిస్తున్న వ్యాఖ్యలుగానే చూడవచ్చు. ఏదైతే ఈ హత్యకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి ఖచ్చితంగా విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి, ఈ హత్యను మేము ఖండిస్తున్నామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్న ప్రసంగం వస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.